తెలుస్తుందని మంత్రి సవిత చెప్తున్నారు. లంబాడీలు ఆదివాసీల మధ్య పోరు తీవ్ర రూపం దాలుస్తోంది. 1950 తర్వాత వలస వచ్చిన లంబాడీలకు ఎస్టీ సర్టిఫికేట్లు ఇవ్వొద్దని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. తమకు దక్కాల్సిన రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాలు తగ్గిపోతున్నాయని ఆందోళనకు దిగారు. హన్మకొండలో ర్యాలీ నిర్వహించారు. మరింత సమాచారం మా ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున ఇక్కడికి లంబాడి సోదరులు సోదరిమణులంతా తరలి వచ్చి ఈ దేశంలో మీరెంతో మేమంతే, ఈ దేశ మూలవాసులం అంటూ నినదిస్తూ మమ్మల్ని వేరు చేయడము తప్పు అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇక్కడ ఆందోళన కూడా చేస్తున్నారు. పోలీసులతో వారించి ముందుకు సాగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటి, ఎందుకు ఈరోజు ఈ ఆందోళన చేస్తున్నారో ఇక్కడ లంబాడి హక్కుల పోరాట సమితి నేతలు ఉన్నారు. వారి మాటల్లో విందాం. చెప్పండి, ఏంటి మీ ఉద్యమం? సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం చాలా దారుణం. ఎందుకంటే ఆదివాసులు అందరూ ఒకటే, లంబాడీలైనా కోయ గిరిజనులైనా అందరం కూడా భాయ్ కలిసిమెలిసి ఉంటున్నాం. కలిసిమెలిసి ఉండే క్రమంలో కొందరు స్వార్థ రాజకీయాలతోటి మరి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ను మరి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు పంపించడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, లంబాడీలైనా సుగాలీలైనా బంజారులైనా మరి కోయ గిరిజనులైనా గోండ్ అయినా అందరం సమానమే. ఇవాళ రాజ్యాంగంలో మాకెంత హక్కు ఇచ్చారో వాళ్ళకు కూడా అంతే హక్కు ఇచ్చారు. మాకు హక్కు ఇచ్చే క్రమంలో ఇవాళ వేరే వాళ్ళు తీసేయడం, ఈ లంబాడీలు మధ్యలో వచ్చారు, ఈ లంబాడీలను ఎట్లయినా తీసేయాలని నినాదంతో బయటికి వస్తున్నారు. అటువంటి నినాదం చేయకుండా, అటువంటి నినాదం చేసే వాళ్ళు ప్రోత్సహించే వాళ్ళను పక్కదోవ పట్టించి ఖచ్చితంగా అందరం భాయిగా కలిసి ఉండడానికే మరి మొగ్గు చూపవలసిన బాధ్యత ఉంది. ఎప్పుడైనా ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఒకవేళ లంబాడీలు తలుచుకుంటే దేన్నైనా సాధించి పెట్టగలుగుతాం, దేన్నైనా ముందడుగేసి ఇవాళ ముందుకు నడుస్తామని మేమందరం మా లంబాడి హక్కులను ఖచ్చితంగా కాపాడుకుంటామని అందరి తరఫున నేను జిల్లా వ్యాప్తంగా ఇవాళ ములుగు జిల్లా నుండి దాదాపు 100 నుండి 200 మందిని ఇవాళ లంబాడి సోదరులను లంబాడి డ్రెస్లతోటి, మా సాంప్రదాయ డ్రెస్లతోటి ఇవాళ వచ్చినామంటే ఖచ్చితంగా అందరం కలిసిమెలిసి ఉందామనే ఆలోచన తప్ప వేరే కొట్లాడుకోవాలి, వేరే తన్నుకోవాలి అనే ఆలోచన లేదు అని సభాముఖంగా తెలియపరచుకుంటున్నాను. మహిళా నేతలు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏంటి ఇవ్వాలి మీ ప్రధాన డిమాండ్? మాకు స్వయం బాబు గారు మాకు పదవికి వెళ్ళి మా క్యాస్ట్కి వెళ్ళి తీసేద్దామని అనుకుంటున్నాడు, కానీ మా క్యాస్ట్ మేము ఊరుకునేది లేదు. మా లంబాడి నిన్న మొన్న రాలే, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది, ఎన్ని సంవత్సరాల నుంచి త్యాగం చేస్తున్నాం. మేము ఏ రకంగా బతుకుతున్నాం, ఏ రకంగా మందిని దోచుకోలే, ఎవరిదేం కబ్జా చేసుకోలే, మా కష్టపడి మేము బతుకుతున్నాం. మా లంబాడి హక్కులను తీయాలని ఎందుకు అనుకుంటున్నారు? మా ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నారు, గవర్నమెంట్లో అందరు ఉన్నారు, వాళ్ళదేమో దోచుకుంటున్నామా, వాళ్ళదేమైనా తింటున్నామా, ఎందుకు అట్లా చేస్తున్నారు మాకని మా పోరాటం మాకుంది. మేము 30 మంది ఉన్నామండి, వాళ్ళు 10 మంది ఉన్నారు. మేము కష్టపడి మేము చదువుతున్నాం, వాళ్ళకి చదవద్దని అంటలేవు కదా. మా రిజర్వేషన్ మాకు కావాలి. సోయం బాబురావుకు, తెల్ల వెంకటరావుకు అగ్రవర్ణ నాయకులే నేర్పిస్తున్నారు. అగ్రవర్ణ నాయకులు చేసిన మాట అన్నదమ్ముల దాంట్లో చిచ్చు పెట్టిన అగ్రవర్ణ నాయకులే తప్ప మా అన్నదమ్ములు మేము విడిపోతలేము, కొట్లాడుకోవటలేము. మేము కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మా రిజర్వేషన్ మీకు వచ్చే వరకు మేము పోరాటం సాగిస్తాం. స్వయం బాబురావు, తెల్ల వెంకటరావుని వెంటనే సస్పెండ్ చేయాలి అని మేము కోరుతున్నాం. ఒకవేళ సస్పెండ్ చేయకపోతే ఈరోజు మేము చేస్తున్న శాంతి ర్యాలీని కూడా పర్మిషన్ ఇవ్వకుండా చేస్తున్నారంటే దీనికి అర్థం, ఒకవేళ వాళ్ళని కనుక సస్పెండ్ చేయకపోతే దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ మరియు రేవంత్ రెడ్డి కూడా ఉన్నారని యావత్ లంబాడ సమాజం భావించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మంత్రులు వెంటనే స్పందించి ఈ లంబాడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని, సుప్రీంకోర్టులో కూడా మాకు అనుకూలంగా పిటిషన్ వేస్తామని, తొలగించే పరిస్థితే లేదని బహిరంగంగా పత్రికా ప్రకటన విడుదల చేయాలి. అప్పుడే ఈ రాష్ట్రం అందరం ఉంటుంది. పచ్చగా ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణని వల్లగాడు చేయాలని చూస్తున్నారు కొంతమంది. మనం చూస్తున్నాము, అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్న వాళ్ళము ఇలా కొందరు నేతల స్వార్థ ప్రయోజనాల కోసము చిచ్చు పెట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇలా రిజర్వేషన్లు తొలగించే ప్రక్రియ చేస్తే వాళ్ళను అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా, దీని మీద అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి
మాకు భరోసా కల్పించే వరకు మా ఆందోళనలు కొనసాగిస్తామంటూ కూడా లంబాడి హక్కుల పోరాట సమితి అదేవిధంగా బంజారా హక్కుల పోరాట సమితి నేతలంతా కూడా ఈరోజు ఇక్కడ వరంగల్ ఏకశిలా పార్క్ నుంచి కలెక్టరేట్ ముందుట ధర్నా చేయడానికి ఇక్కడికి పెద్దగా మూకుముడిగా వచ్చారు. పోలీసులు వారించడంతో ఇక్కడ శాంతియుత నిరసన అయితే కొనసాగిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్.